అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్బతి ట్యూటోరియల్స్. మిత్రులారా, సెలవు నిబంధనల్లో భాగంగా ఈరోజు పార్ట్ 8. దీనిలో ప్రసూతి సెలవు అంటే మెటర్నిటీ లీవ్, అలాగే అబార్షన్ సెలవు గురించి తెలుసుకుందాం. మహిళా ఉద్యోగులకి ప్రసూతి సెలవు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినది. ఇదే సందర్భంలో దీని గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన కొంతమంది డీడీఓలకు లేకపోవడంతో మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కాస్త వివరమైనటువంటి సమాచారం ఇవ్వడం కోసమే ఈ వీడియో. నా ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. అలాగే వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రసూతి సెలవు మెటర్నిటీ లీవ్ ఇది FR 101A GMS నెంబర్ 152/45/2010 ప్రకారంగా వివాహిత మహిళా ఉద్యోగులకి ఒకే విడతగా 180 రోజుల వరకు సెలవు మంజూరు చేస్తారు. వివాహిత మహిళా ఉద్యోగులకి ఇచ్చేటువంటి సెలవు ఇది. ప్రసూతి సెలవు 180 రోజుల వరకు. గతంలో ఇది 120 రోజులుగా ఉండేది. దాన్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం అది 180 రోజులుగా ఉంది. వివాహిత మహిళా ఉద్యోగులకు ఒకే విడత సింగిల్ స్ట్రెచ్లో మాత్రమే 180 రోజులు. ప్రస్తుత సెలవు నాకు 180 రోజులు ఉంది, 3-4 విడతలుగా వాడుకుంటా అంటే కుదరదు. చైల్డ్ కేర్ లాగా కాదు, ఇది ఒకటే స్ట్రెచ్లో వాడుకోవాలి. అయితే దీనిలో ఉండేటువంటి నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది. సజీవమైన 2 పిల్లలు కలిగే వరకు మెటర్నిటీ లీవ్ మంజూరు చేయబడుతుంది. మెటర్నిటీ లీవ్ ఎవరికి ఇస్తారు అన్నప్పుడు, 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే ఇవ్వరు. 2 పిల్లల వరకు ఇస్తారు. 2 పిల్లల వరకు ఇస్తారు. అది కూడా సజీవమైన 2 పిల్లలు కలిగేంత వరకు. ఒక అబ్బాయి ఉన్నాడు, లేదా ఒక అమ్మాయి ఉంది, మరొకరికి ఇస్తారు. లేదు, రెండో కాలు పుట్టిన తర్వాత ఎవరో ఒకరు చనిపోయారు, మరొకసారి ఇస్తారు. ఇక్కడ అర్థం ఏంటంటే, సజీవమైన 2 పిల్లలు కలిగే వరకు, అంటే బ్రతికున్న 2 పిల్లలు ఉండే వరకు మెటర్నిటీ లీవ్ ఇవ్వవచ్చు. ప్రసూతి కాలంలో పూర్తి జీతం వస్తుంది. పూర్తి జీతము వస్తుంది, నెల నెల జీతము వస్తుంది. జీతం ఆపడానికి లేదు. డెలివరీ సర్టిఫికేట్ సమర్పించి మెటర్నిటీ లీవ్ మంజూరు చేయించుకొని ప్రతి నెల వేతనం పొందవచ్చు. అన్ని జీతభత్యాలు లభిస్తాయి. ఇందులో ఏ రకమైనటువంటి అలవెన్స్లు అయినా వస్తాయి. కాకపోతే మెటర్నిటీ లీవ్ యొక్క డెలివరీ సర్టిఫికేట్ సమర్పించాలి. వేసవిలో అంటే డెలివరీ అయితే ప్రసవ తేదీ నుండి 180 రోజులు సెలవు వాడుకోవచ్చు. సమ్మర్ సెలవులు ఉంటాయి కదా, సమ్మర్ సెలవులు అధికారికంగా వచ్చేటువంటి సమ్మర్ వెకేషన్ ఏప్రిల్ నుంచి మొదలవుతాయి, జూన్ వరకు ఉంటాయి. ఎప్పుడు మధ్యలో కొన్ని వేసవి సెలవులు వాడుకున్న తర్వాత డెలివరీ అయితే అక్కడి నుంచి 180 రోజులు లెక్క తీసుకోవాలి. సమ్మర్ వేసవి తర్వాత వేసవి సెలవులు అన్నీ అయిపోయిన తర్వాత 180 రోజులు అంటే కాదు, డెలివరీ అయిన తేదీ నుంచి మాత్రమే అనేది అర్థం చేసుకోవాలి. 463 జీవో. అట్లాగే వేసవి మధ్యలో 180 రోజులు సెలవు పూర్తయితే రీఓపెనింగ్ నాడు జాయిన్ కావాలి. మరి మధ్యలోనే 180 రోజులు అయిపోయినాయి, ఏప్రిల్ అంటే మేలోనే అయిపోయింది. పరిస్థితి ఏంటంటే, ఆ సెలవులు సమ్మర్ వెకేషన్ వర్తిస్తాయి. సెలవుల్లో రీఓపెనింగ్ కాగానే విధుల్లో జాయిన్ కావాలి. మృత శిశువును ప్రసవించిన లేదా ప్రసవానంతరం శిశువు మరణించిన ప్రసూతి సెలవు వినియోగించుకోవచ్చు. ఇది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి మేము. మృత శిశువు ప్రసవించిన అంటే మృత శిశువును ప్రసవించిన, ప్రసవానంతరం బేబీ చనిపోయినా కూడా వాడుకోవచ్చు. ప్రసూతి సెలవు కాలాన్ని ఆర్జిత సెలవు, అర్ధజీతపు సెలవు నుంచి తగ్గించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది స్పెషల్ క్యాజువల్ లీవ్స్, ఈ స్పెషల్ ఉంటాయి. ఇంట్లో నుంచి వీటిని తీసేయద్దు. ఆర్జిత సెలవులు, ఇయర్నల్ లీవ్స్ నుంచి, ఆపే లీవ్స్ నుంచి తగ్గిస్తామంటానికి వీలేదు. అట్లాగే సెలవులు కూడా తగ్గించకూడదు. తనకున్నటువంటి సెలవులు 6 నెలలు ఈమె సెలవులో పోయిన తర్వాత వచ్చేటువంటి తనకు ఉండేటువంటి 27 సెలవుల్లో నుంచి ఏవి తగ్గించడానికి లేదు. శిశువు లేదా తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్య ధ్రువపత్రం ఆధారంగా ఇతర సెలవులను ప్రతి ప్రసూతి సెలవుకు ముందు వెనక కలిపి వాడుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా. డాక్టర్ సర్టిఫికేట్ని బట్టి ముందు ఆపే లీవ్స్ పెట్టుకోవచ్చు, ఇయర్నల్ లీవ్స్ పెట్టుకోవచ్చు, ఏవైనా కంటిన్యూషన్గా ఏవైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కలిపి వాడుకోవచ్చు. అవి ఇవి కలిపి వాడుకోవడానికి లేదు అనడానికి లేదు, కలిపి వాడుకోవచ్చు.
అట్లాగే ఎయిడెడ్ ఉద్యోగినులకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. జిఎంఎస్ నెంబర్ 69. వైద్యుడు విశ్రాంతి అవసరమనే తేదీ నుండి కానీ డెలివరీ తేదీ నుండి కానీ సెలవు మంజూరు చేస్తారు. చాలా మంది డెలివరీ అయిన తేదీ నుంచి మాత్రమే ఇస్తామంటున్నారు. అది కూడా అది కరెక్ట్ కాదు. అవసరమైన తేదీ నుంచి అనేటువంటిది తీసుకోవచ్చు. ఇక్కడే చాలా సమస్యలు వస్తున్నాయి. అట్లా కాదు, డెలివరీ తేదీ నుంచి మాత్రమే అంటున్నారు, కానీ విశ్రాంతి అవసరమైన తేదీ నుంచి మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఏం చెప్తుందంటే జిఎంఎస్ నెంబర్ 152లో 4వ పేరాలో ఇట్లా ఉంది. ద రికమెండేషన్స్ ఆఫ్ ద 6th CPC up to 180 days was based on the guidelines of Ministry of HWFW, and the commission recommends nursing of children up to the age of 6 months అనే వాక్యం ఉండటం వల్ల కాన్పు తేదీ నుండే ప్రసూతి సెలవు ఇస్తామని కొందరు అధికారులు అంటున్నారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 వారాల ముందు నుండి సెలవు వినియోగించుకునే సౌకర్యం కూడా ఉంది. 6 వారాల ముందు నుంచే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి డెలివరీ తేదీ నుంచి అనటానికి లేదు, ముందు నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక అబార్షన్ లీవ్. చట్టబద్ధ గర్భస్రావము లేక అప్రయత్న గర్భస్రావం జరిగిన సందర్భంలో మంజూరు చేయబడుతుంది. అర్థం చేసుకోవాలి. చట్టబద్ధ గర్భస్రావము లేదా అప్రయత్న గర్భస్రావం జరిగిన సందర్భంలోనే మాత్రమే ఇది ఇస్తారు. వైద్యాధికారి ధ్రువపత్రం ఆధారంగా 6 వారాలకు మించకుండా సెలవు మంజూరు చేయబడుతుంది. 6 వారాలు 42 రోజులు అనమాట. ఇద్దరు పిల్లలు కలిగి ఉండేంత వరకు ఎన్నిసార్లు అయినా వినియోగించు. అబార్షన్ లీవ్ ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉండాలి. అబార్షన్ 2 సార్లు ఇస్తామనటం కాదు, ఇద్దరు పిల్లలు ఉండే వరకు. ఇక్కడ అర్థం చేసుకోవడంలో పొరపడి ఇబ్బందులు కలుగుతున్నాయి. అబార్షన్ లీవ్ ఎస్బీలో ఎంట్రీ చేస్తారు, చేయొచ్చు, కానీ ఇద్దరు పిల్లలు, సజీవమైనటువంటి ఇద్దరు పిల్లలు ఉండే వరకు, ఒకవేళ ఎన్ని అబార్షన్లు అయినా ఎన్నిసార్లు అయినా 6 వారాలకు మించకుండా సెలవు ఇవ్వాల్సిందే. మెటర్నిటీ లీవ్ 180 రోజులు ఇవ్వాల్సిందే. అబార్షన్ లీవ్ 6 వారాలు ఇవ్వాల్సిందే. కండిషన్ ఏంటంటే, అంటే సజీవమైన ఇద్దరు పిల్లలు ఉండేంత వరకు ఇది ఉంటుంది. మూడో పిల్లలకి ఒకవేళ 3 పిల్లలు కనదలుచుకున్నా, 3 పిల్లలు అయినా కూడా అట్లా అంటే ఇవ్వరు. మిత్రులారా, ఇది మెటర్నిటీ లీవ్ అండ్ అబార్షన్ లీవ్ సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.